ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన స్థాయికి నేను తోగలేను అని నువ్వే కంగారు పెట్టేసి ఇక్కడ దాకా తీసుకొచ్చావు. చమంతి, నేను కంగారు పెట్టింది నువ్వు ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్నావని చెప్పాక, ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు కూడా చేశాక ఇప్పుడొచ్చి ఇలా మాట్లాడకూడదు. నేనిప్పుడు మాట్లాడకపోతే సమస్య నాకే కదత్తా. నీకిందాకే చెప్పాను, మన పెళ్లికి ఎవరు అడ్డు చెప్పినా నీకు అడ్డుగా అండగా నేనుంటాను కదా. ఇంకా ఎందుకు అదే ఆలోచిస్తున్నావు? మీరు మాటలు చెప్పినంత సులువు కాదు బాబు. పెళ్ళయ్యాక మీతో నేను జీవితం సాగించడం అంటే నీ జీవితాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాను అనుకుంటున్నావా? అంత దాకా తెచ్చుకోవడం ఎందుకులే, ఇప్పుడే వదిలేసుకుందాం అనుకుంటున్నాను బాబు. దేనిని వదిలేసుకోవాలి? ఈ పెళ్లిని. జామ్, అవును బాబు, గొడవలకి కారణమయ్యే ఈ పెళ్ళే అసలు వద్దు. మీకు నాకు మనశ్శాంతి కరువయ్యే ఈ ప్రేమే మనకి వద్దు. నేను మనసులో నుంచి తీసేశాను, మీరు కూడా తీసేయండి. ఈ క్షణం నుంచే నన్ను మర్చిపోండి. ఇంత సింపుల్ గా ఎలా అనగలుగుతున్నావు చామ్? మనసులో నుంచి తీసేయాలా, మర్చిపోవాలా? అది నా వల్ల అవుతుంది అనుకుంటున్నావా? నీ వల్ల కూడా కాదు. నేను మర్చిపోయాను, ఒక ఆలోచనకి వచ్చాను, ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మీకు చెప్పడానికే వచ్చాను బాబు. ఏంటి చమ్మది? గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏమన్నా? గుణానా? అవును బాబు. హే, నీకేమన్నా పిచ్చి పట్టిందా చామ్? ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా? ఆ వెధవని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నావా? ఏ తమాషాలు చేస్తున్నావా? లేదు ప్రేమ్ బాబు, చెప్పాను కదా, నా మీద నా కుటుంబం మీద ఒట్టుగా చెప్తున్నాను. నేను గుణాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసేసుకున్నాను. చామ్, వాణ్ణి, ఆ దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్నావా? ఏం బాబు, మీరు మాత్రం నాకు బోలెడు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయలేదా? ఎందుకు చెప్పానో నీకు తెలిసి కూడా నన్ను వాడితో కంపేర్ చేస్తున్నావా చామ్? వాడు నేను ఒక్కటేనా? నా మనసులో నీకున్న స్థానం ఏంటి? వాడు నిన్ను చూసే దృష్టి ఏంటి నీకు తెలీదా? మనిషి అన్నాక ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా బాబు. అతను మారతాడు, గుణ కూడా మారతాడు. నాకు నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని చంపేస్తూ వాడి మీద అంత నమ్మకాన్ని పెంచుకునేంతగా ఏం జరిగింది చా? ఏం జరుగుతుంది బాబు? గుణాకి నేనంటే ఇష్టమని, నా మీద ప్రేమని, నన్ను ప్రేమిస్తున్నానని నాతో చెప్పకుండా పెద్ద తరహాగా పెద్దలతోనే పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు కదా. అప్పుడు వాడంటే ఇష్టం లేదనేగా చెప్పావు. మీకు కూడా ఆలోచించుకోవాలనే కదా బాబు చెప్పాను. నేను ఆలోచించాను, నాకు గుణానే కరెక్ట్ అనిపించింది. ఈ ఆలోచన కరెక్ట్ అనుకుంటున్నావా చామంతి? ఇది నిన్ననే చెప్పకుండా
ఎప్పుడు చెప్పడం కరెక్ట్ అనిపిస్తుందా నీకు? మళ్ళీ అదే అంటున్నారు. మీరు అసలు నాకు టైం ఎక్కడిచ్చారు? నువ్వదే అనకు చామంతి. నీ మనసులో ప్రేమ్ బాబు ఉన్నాడని నువ్వు చెప్పాకే ఈ పెళ్ళి అనుకున్నావు. నువ్విలా మాట్లాడతావని, ఇలా మారిపోతావని అసలు ఊహించలేదు. అత్తా, ఇది 2 జీవితాలకి 2 కుటుంబాలకి సంబంధించింది. అందుకు నేను ఆలోచించిందే కరెక్ట్ అత్తా. నిప్పులో అడుగేయడం తప్పు. దానివల్ల ఇద్దరికి ఇబ్బంది అత్తా. అందుకే ఆ తప్పు నేను చేయకూడదు అనుకున్నాను. అర్థం చేసుకోండి ప్రేమ్ బాబు. ఇక ఈ పెళ్లి జరగదు. నేను పెళ్లి చేసుకుంటుంది గుణానే. ఏదైనా గుణతోనే నా పెళ్లి. మీరు ఫిక్స్ అయిపోండి బాబు. ఇదే మాట ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుచాం. మనస్ఫూర్తిగా నీ గుండె సాక్షిగా ఈ మాట అంటున్నట్టు ప్రమాణం చేయి. దేవుడి మీద ఒట్టేసి చెప్పుచాం. ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వచ్చిన నిజాలని ఒట్టేసి చెప్పుచాం. చెప్పు. నీకు మాకు తప్ప ఎవ్వరికీ తెలీదని, ఎవ్వరికీ చెప్పనని మీ నాన్న ఫోటో మీద ప్రమాణం చేయి. చెప్పాల్సిన మీకు చెప్పాను. నా మీద ఒట్టుగా చెప్పాను కదా. ఇంతకు మించి ఇంకేం ఉంటుంది బాబు? ఇంకా నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. నేను గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను, అంతే. ఏంటి చా, నాకు తల తిరుగుతున్నట్టుగా ఉంది తెలుసా? నువ్వు మాట్లాడేవి నా గుండెను కోసేస్తున్నాయి తెలుసా? నా గుండెల్లో నీకోసమే గుడి కట్టాను. నువ్విప్పుడు నా మనసునే ముక్కలయ్యేలా మాట్లాడుతున్నావు. నీకది అర్థమవుతుందా? నాకు వాస్తవంలోనే బతకాలని ఉంటుంది బాబు, ఊహల్లో కాదు. మీతో జీవిత ప్రయాణం ఊహతోనే సమానం.